డాక్టర్ గారు, మనం ఈరోజు ప్రముఖంగా మానసిక ఒత్తిడి గురించి చర్చిద్దాం. అవునండి. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. చిన్నప్పుడు బాగా అనుకునేదాన్ని అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాబోయ్ ఏంటి స్కూళ్ళు, డైలీ స్కూల్స్ ఉంటాయా, డైలీ హోంవర్క్స్ ఉంటాయా, అమ్మ చూడు నాన్న చూడు హాయిగా రిలాక్స్డ్గా ఉన్నారు, వాళ్ళకి అసలు ఏ స్ట్రెస్ లేదు అని చెప్పేసి. వేరే కొంచెం పెరిగిన తర్వాత ఒక మదర్ లెవెల్కి వచ్చిన తర్వాత చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, చిన్నప్పుడు రోజులే బాగున్నాయి, ఇప్పుడు ఎంత స్ట్రెస్ పెరిగిపోయింది, అసలు ఈ రోజులేంటి, ఆ డేసే చాలా బాగున్నాయి అని. సో నాకు అనిపించింది, ఆ చెట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి ఇటు పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ బాధితులేనేమో అని. సో మరి మీరు కొంచెం దాని గురించి చెప్పాలి. ఇప్పుడు స్ట్రెస్ అనేది చిన్నపిల్లలకి ఉంటుంది, టీనేజర్స్కి ఉంటుంది, హౌస్ వైఫ్కి ఉంటుంది, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఉంటుంది. అంటే ప్రతి స్టేజ్లో కూడా స్ట్రెస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి, స్ట్రెస్ వద్దు 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 అనుకోవడం కాదు, మినిమం స్ట్రెస్ అనేది మనకు అవసరమే. ఎందుకంటే మనం ఒక పని చేయాలన్నా, ఒక గోల్కి రీచ్ అవ్వాలన్నా కూడా, ఒక పరిగెత్తాలన్నా, ఒక ఆలోచించాలన్నా మినిమం స్ట్రెస్ ఉండాలి. అంటే మనకి బీపీ, బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్ ఎట్లా కామన్గా ఉంటాయో స్ట్రెస్ కూడా కామన్గా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి. అయితే ఈ స్ట్రెస్ క్రానిక్ అవ్వకూడదు, అంటే నెలల తరబడి ఉండకూడదు స్ట్రెస్ అనేది. మామూలుగా అప్పుడప్పుడు సిచ్యువేషనల్గా వస్తుంటుంది ఎవరికైనా సరే. మీరు చెప్పినట్లు చిన్నపిల్లలకి రకరకాల భయాలు ఉంటుంటాయి, వాళ్ళకి తెలియకుండానే భయాలు ఉంటాయి. అమ్మో భూచోడు, దెయ్యం, నాన్న కొడతాడేమో, అమ్మ కొడుతుందేమో, సరిగ్గా చదవకపోతే టీచర్ కొడతాడేమో, భయము అని పేరెంట్స్ ఫస్ట్ పిల్లలకి నేర్పిస్తారు. ఎప్పుడైతే భయపడుతుంటారో, ఆందోళన చెందుతుంటారో, స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది. స్కూల్కి వెళ్ళాలంటే భయం, స్కూల్లో లేపి నన్ను ఏమడుగుతారో అనేటువంటిది భయం పిల్లల్లో వచ్చేస్తుంటుంది. ఒక రకంగా పేరెంటింగ్ నుంచి అది మంచి విషయమేనా? అలా పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహించొచ్చా? ఎట్లా అంటారు? భయపడకుండా. ఓకే 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 పిల్లల్ని ఎప్పుడు కూడా తిట్టకూడదు, కొట్టకూడదు. వాళ్ళలో ఎంపవరింగ్ వర్డ్స్ ఉపయోగించాలి. యు ఆర్ ఏ గుడ్ బాయ్, నువ్వు బాగా చదువుతున్నావు, ఇంకా బాగా చదవాలి, చదువుతావు, నువ్వు సాధిస్తావు అని ఎప్పుడైతే పాజిటివ్ ఎంపవరింగ్ వర్డ్స్ మనం పిల్లలకి ఉపయోగిస్తుంటామో అప్పుడు పిల్లల్లో ఒక రిలాక్సేషన్ ఏర్పడుతుంటుంది. అమ్మా నాన్న నన్ను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఏర్పడుతుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి, నెంబర్ 1. అట్లాగే టీచర్స్ కూడా పిల్లల్ని క్లాస్ రూమ్లోకి రాగానే ఏయ్ పాఠాలు తీ తీ అని అనకూడదు. ముందు హాయ్ ఎలా ఉన్నారు, గుడ్ మార్నింగ్ అంటూ మైండ్ సెట్ చేసి ఒక పాజిటివ్ నేచర్ని క్రియేట్ చేయాలి పిల్లల్లో టీచర్స్. అప్పుడు క్లాస్ రూమ్లో అటెన్షన్ డెవలప్ అవుతుంటుంది. ఎప్పుడైతే అటెన్షన్ డెవలప్ అవుతుంటుందో ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు చక్కగా చదువుతుంటారు, రిలాక్స్గా ఉంటారు, భయపడరు. అట్లాగే ఓల్డ్ ఏజ్లో మళ్ళీ ప్రాబ్లమ్స్, టీనేజ్లో ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా, టీనేజ్లో చూద్దాం. టీనేజ్లో చాలామంది ఏంటంటే, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నాకు మొటాలు వస్తున్నాయి, అమ్మో నాలో బాడీలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తుంటాయి. ఈ ఆందోళన ఎప్పుడైతే పెరుగుతుంటుందో టీనేజ్లో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, కన్ఫ్యూజన్, టెన్షన్స్, ఏ పేరైనా పెట్టండి, ఇట్లాంటివన్నీ కూడా టీనేజ్లో వస్తుంటుంటాయి. మళ్ళీ పీర్ గ్రూప్స్తో ప్రాబ్లమ్స్, కాలేజీలో ప్రాబ్లమ్స్, కాలేజీలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి. రోజుకి ఇవాళ టీనేజ్ పిల్లల్ని 18-16 గంటల సేపు చదివిస్తున్నారు. చదువు చదువు చదువు. ఒకటి తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ అవ్వాలి, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి, మళ్ళీ కాలేజీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి. తర్వాత స్నేహితులు వాళ్ళ ముందు ఎట్లా మనం తక్కువ అవ్వకూడదు అనేటువంటి ఫీలింగ్తో మళ్ళీ వాళ్ళ స్థాయిలోకి వెళ్ళాలి. ఇలా ఆలోచిస్తూ 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 ఈ ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలుగా ఏర్పడి ఒక ఒత్తిడిని క్రియేట్ చేస్తుంటాయి. అదనమాట. కాబట్టి ప్రతి స్టేజ్లో ఓల్డ్ ఏజ్లో తీసుకుందాం. అమ్మో మాకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొడుకులు చూస్తారో లేదో, మేము ఎట్లా బ్రతకాలి, ఏమిటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, నిద్ర పట్టకపోవటము, ఆకలి వేయకపోవటము, టెన్షన్స్, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఒత్తిడి అనేది ఇంకా ఎవరిని వదలట్లేదు. సో నార్మల్ ఒత్తిడి ఉండడం మంచిదే అని చెప్తున్నారు మీరు. అవును, నార్మల్ ఒత్తిడి ఉండొచ్చు, అయితే అది స్థాయిని మించి వెళ్ళకూడదు. స్థాయిని మించి వెళితే ఏమవుతుందంటే అన్ని రకరకాల సమస్యలు, ఈ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏర్పడుతుంటాయి. ఆరోగ్య సమస్యలు క్రాస్ అవ్వకూడదు, మినిమంగా ఉండాలి, మినిమం స్ట్రెస్ ఉండాలి. మినిమం స్ట్రెస్ ఉండకపోతే అసలు మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఒక ఫోర్స్ అనేది కావాలి కదా మనకి, మన ఆలోచనలో ఫోర్స్ ఉంటుంది, థాట్ ఎస్ ఐ కెన్ అనేటువంటి ఫీలింగ్ ఉండాలంటే ఒక స్ట్రెస్ కావాలి, మినిమం స్ట్రెస్. దాన్ని పాజిటివ్ స్ట్రెస్ అంటాం. అది మనం ఆ స్ట్రెస్ ని పాజిటివ్ గా మలుచుకుంటున్నామా, నెగటివ్ గా తీసుకువెళ్తున్నామా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. అంతే.
ఇప్పుడు మనం రోజుకి 60,000 ఆలోచనలు వస్తుంటాయి మనకి మైండ్లో. Yeah. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు 60,000 ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఒక 50, 55, 60,000 ఉంటుంటాయి ఆలోచనలు ఒక్కొక్క మనిషిని బట్టి, వాళ్ళ ఆలోచన విధానం బట్టి. ఈ ఆలోచనలన్నీ ఏమవుతుందంటే నెగిటివ్గా ఎక్కువగా వస్తుంటాయి. 80% నెగిటివ్ థాట్సే వస్తుంటాయి మనకి. రావడమే నెగిటివ్. నెగిటివ్ థాట్స్. అమ్మో ఇది నేను చేయగలనా లేదా, అదేమిటి ఇదేమిటి, సమస్యలతోనే ఉంటుంటాం మనం నిత్యం. 20% పాజిటివ్గా ఉంటుంటాయి. కెన్ డూ యాటిట్యూడ్ 20% ఐ క్యాన్ అని అనుకోవాలి. కాబట్టి ఈ నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతున్నాయో నెగిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంటుంది. దాంట్లో నుంచి మళ్ళీ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. కాబట్టి మనం థాట్స్ను కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గానే ముందుకు వెళ్తుండాలి.